అమరావతి మీదన సాక్షి మీడియాలో పెట్టిన డిబేటు చాలా వైరల్ అయిందండి. అనుకోకుండా వైసీపీ పతనం, వైసీపీకి సంబంధించిన సాక్షి మీడియా తీసుకుంది. ఏ వైసీపీని ఇక అధికారంలోకి రానికుండా ఉండడానికి ఎవడు ఏమీ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. సాక్షి ఛానల్ ఒకటి చాలు అంటూ కూడా షట్టర్లు వేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా అమరావతి విషయంలో రెచ్చగొట్టారండి వైసీపీ వాళ్ళు. ఇక జీవితంలో వైసీపీకి మళ్ళీ అధికారంలోకి వస్తుందా అనే విషయం అయితే అనుమానమే. ఇకపోతే రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, కానీ రాజధానికి 500 ఎకరాలు సరిపోతుంది, 1000 ఎకరాలు సరిపోతుంది, లేదా చంద్రబాబు నాయుడు దుబ్బేశాడు, బాలకృష్ణ కంట కట్టాడు, లోకేష్ బాబు తినేశాడు, ఇలాంటి విమర్శలు ఎన్నైనా చేయొచ్చు. కానీ ఇలాంటివి గతంలో కూడా చాలా చూసాం. బీజేపీ పార్టీ కూడా చేసింది. దీని విషయమై కోర్టులకు వెళ్ళారు. అన్యాయం జరుగుతుంది, అక్కడ కమ్మోళ్ళే ఉన్నారు, మా రెడ్డిస్ లేరు, అందువల్ల అమరావతి రాజధాని బాగుపడితే కమ్మోళ్ళే బాగుపడతారు, మా రెడ్డిస్ బాగుపడరు అని కూడా పబ్లిక్గా వైసీపీ పార్టీ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దానికంటే ఎక్కువగా రచ్చరచ్చ చేస్తామన్నది వైసీపీ పార్టీ. బూతులమయమైపోయింది వైసీపీ పార్టీ. మీడియా కూడా అలాగే తయారైంది. గతంలో ఎవడో ఒక మహానుభావుడు లక్ష్మీపార్వతి మీద బ్యాడ్ కామెంట్ చేస్తే కొమ్మినేని వితిన్ సెకండ్లలో మందలిచ్చినవాడు ఈ అమరావతి వేశ్యల రాజధాని అనడంతో గంట తరబడి ప్రోగ్రాం చేశాడండి సాక్షిలో. ఈడి ధూము దగలాయుడు. ఇలా విమర్శలు చేసుకుంటూ పోతే నువ్వు తిన్నావు నేను తిన్నాను అనుకుంటూ పోతే తప్పులేదు, కానీ నీచమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు ఒక టైంలో అమరావతిని దేవతల రాజధాని అన్నాడు. దానికి అమరావతి అనే పేరుకి ఆడున్న స్థల పూర్వ దానికి ఉంది అక్కడ, అందువల్ల దేవతల రాజధాని అన్నారు. స్థల పురాణం అయితే ఉంది అక్కడ. అమరావతి అంటే ఇంద్రుడు రాజధాని పేరు కాబట్టి అక్కడ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి అన్నారు. అయితే తప్పేంటి చెప్పండి? దాని మీద అసలు విమర్శ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా సాక్షిలో కొమ్మినేని గాడికి? అదిగాక మళ్ళీ డబ్బులు ఇచ్చి ఇంకొక సపోర్ట్ జర్నలిస్ట్ని ఇచ్చి సీనియర్ జర్నలిస్ట్ అంటే వాడి దగ్గర ముందుగానే కంటెంట్ చెప్పి నువ్వు ఇట్లా చెప్పాలని చెప్పి నాశనం చేసుకున్నాడు సాక్షి ఛానల్ని ఎదవ. నెంబర్ 1 దాని మీద అసలు ఆ టాపికే అనవసరం. ఇక నెంబర్ 2 విషయానికి వస్తే దాని మీద ఒక దారుణ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరమే లేదు. అసలు ఈ టైంలో ఆ సబ్జెక్టే అనవసరం. ఏదో ఎక్కడో భారతదేశంలో శిక్షకు సంబంధించిన విషయాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందన్న పాయింట్ తెచ్చి దీనికి మూడేస్తూ వేశ్యల రాజధాని అనే నీచమైనటువంటి సంబోధన ఏదైతే ఉందో దాన్ని అసలు ఆ ప్రోగ్రామ్ లో కట్ చేయకుండానే వదిలేశాడు. లైవ్ ని ఖండించకుండా ఆ చర్చను అలాగే కొనసాగించడమే ఆ దుర్మార్గపు న్యాయాల ఆలోచన. సత్య వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా కొన్ని దశాబ్దాలు రాదు ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టుకుంటా ఉంటే. ఇప్పుడు దాని మీద కేసులు నమోదవుతున్నాయి. ఏందో మన హోంమంత్రి ఫెయిల్యూర్ అని చెప్పాలి. అసలు ఇంత టైం ఇవ్వకూడదు. మరి ఎందుకో మరి కాలయాపన చేస్తానని చూడాలి. మరొకసారి ఒక నెల 2 నెలల పాటు కాదు, 10-20 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీకి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. తనకు తానుగా చంపుకుంటాయి చూడండి కొన్ని జంతువులు, అలాంటిది ఇది. వైసీపీగానే చంపుకుంటుంది సాక్షి ద్వారా. కనీసం ఆ భారతీ రెడ్డి వచ్చి నేను నడిపే ఛానల్లో ఇలాంటిది రావడం తప్పు, వాడిని తీసేస్తానని చెప్పి క్షమాపణ కోరడం కూడా లేదు ఆ మహాతల్లి. అసాంఘిక శక్తులన్నీ సాక్షి ఛానల్లోనే ఉంటారు. మొన్న జగన్మోహన్ రెడ్డి అసాంఘిక శక్తులైనటువంటి గంజాయి బ్యాచ్ని కలిసి సంతాపం పేరే మీరు గంజాయి తింటానే ఉండండి, నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను, మీరైతే ద్రోహాలు చేస్తూనే ఉండండి, మర్డర్లు చేస్తూనే ఉండండి చెప్పి సపోర్ట్ చేసినటువంటి మహానుభావుడు ఇవాళ మళ్ళీ సాక్షిలో ఈ ప్రోగ్రాం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మొత్తం చచ్చిపోయింది. తెలిసి చేస్తున్నారో అనే విషయం ఏం కాదు, కానీ కావాలనే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడం కోసమే ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు. ముందు సాక్షి ఛానల్ కానీ వైసీపీ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో మనగలిగే ఆలోచన ఉందా లేదా అన్న విషయంలో మళ్ళీ ఒకసారి అప్డేట్ ఇస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.